క్రీస్తునామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా మీ కుటుంబాలతో, మీ కుటుంబస్తులతో, మీ సంఘముతో, మీ సంఘ కాపరి గారితో సమాధానంగా, సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 20వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనకు ఈరోజు వాగ్దానము పంపి ఉన్నారు. అదేమనగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము ఇలా వ్రాయబడినది. అదేమనగా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. అవును, నిజంగా ఈ లోకంలో మనకు ఎవరూ చూపించలేని ప్రేమను, ఎవరు మనపై చూపించలేని కృపను ఆయన చూపిస్తున్నారు. కానీ ఈ లోకంలో ఉన్న క్షణికమైన ప్రేమకు దాసోహలమై, బానిసలమై జీవిస్తున్నాము. నిజమైన ప్రేమను మనం తెలుసుకోలేక ఇప్పుడు దినదినము సంవత్సరములు గడుపుతూనే ఉన్నాము. అయినను తండ్రి మనల్ని విడిచిపెట్టకుండగా, నా బిడ్డలు నా వైపు తిరుగుతారు, నా ప్రేమను తెలుసుకుంటారు, నా దగ్గరకు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రేమను మనం తెలుసుకుందామా? ఆయన శాశ్వతమైన కృపను, ప్రేమను మనం తెలుసుకుందామా? అటువలే ఈ వాక్యము ద్వారా, ఈ వాక్యము వింటున్నవారు, చూస్తున్నవారు ఆ యొక్క ప్రేమను తెలుసుకోవాలని దేవుని పేరట మనం చేయుచున్నాను. మన జీవితాలలో మనకు మన తల్లిదండ్రులు చూపించే ప్రేమ కానీ, అలాగే మన భార్య బిడ్డలు చూపించే ప్రేమ కానీ, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు, అలాగే మన స్నేహితులు, మన యజమానులు, మన చుట్టూ ఉన్నవారు చూపించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఈ శరీరం ఉన్నప్పుడు, ఈ శరీరంను విడిచి వెళ్ళిపోయినప్పుడు కూడా పరలోక రాజ్యంలో మనం చేరేంత వరకు శాశ్వతమైన ప్రేమ దేవుడు చూపిస్తున్నారు. అటువంటి ప్రేమ మన జీవితాలలో ఉండాలని ఈ వాక్యమును మన జీవితంలో ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ, మీకే వందనములు. దినదినము మనకు ఆరోగ్యమునిస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రములు, స్తుతులు తండ్రి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, వింటున్నారో, చూస్తున్నారో వారందరికీ ఆరోగ్యమును, సమాధానమును దయచేయండి. మీ ప్రేమను తెలుసుకునే బిడ్డలుగా మేము జీవించడానికి అటువంటి అర్హతను మాకు ఇవ్వండి. నాయనా, ఈరోజు ఎంతమంది అయితే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, అలాగే ఎంతమంది అయితే ఈ లోకానికి నూతనంగా జన్మిస్తున్నారో, అలాగే ఎంతమంది అయితే నూతన గృహంలోనికి వెళ్తున్నారో, వివాహం జరుపుకుంటున్నారు, వివాహ దినమును జరుపుకుంటున్నారు, వారందరికీ సంతోషమును, సమాధానమును, ఆనందమును ఇవ్వండి. అలాగే ఈరోజు చిట్ట చివరి రోజుగా ఈ లోకంలో జీవిస్తూ మీ దగ్గరకు రానయ్యున్నారో, మీ పరదేశకు రానయ్యున్నారో వారికిని, అలాగే వాళ్ళను కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్తున్న వారి కుటుంబానికి ఆదరణను ఇవ్వండి. నాయన, నీ నిత్య రాజ్యము చేరుకుని మీ ప్రేమను మేము తెలుసుకునడానికి, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మేము బ్రతకటానికి అటువంటి అర్హతను మాకు దయచేస్తారని ప్రభా. అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది బిడ్డలు సతమతం అవుతున్నారు. అనారోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఈ యొక్క శోధనలు యొక్క వాటి నుండి ఎంతోమంది సతమతం అవుతున్నారు. అందులో నేను కూడా అటువంటి వాడిని. నాయన, మా యొక్క అప్పులను తీర్చండి, మా యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించి మాకు ఆరోగ్యంనిస్తూ, మా కుటుంబస్తులకు ఆరోగ్యంనిస్తూ, అలాగే మా సంఘ కాపరి గారికి ఆరోగ్యంనిస్తూ, మేము చక్కగా మీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలుగా, మిమ్మల్ని, మీ ప్రేమను తెలుసుకునే బిడ్డలుగా మమ్మలను నడిపించండి. నాయన, ఈ వాక్యమును మా జీవితంలో ఈ దినము నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తండ్రి, మీ ప్రేమను తెలుసుకుని మీ దగ్గరకు వచ్చేంత వరకు మాకు మీ కృపను మాకు దయచేస్తారని, మా యజమానులతో మేము సమాధానంగా ఉండడానికి, మా యొక్క పనులలో మాతో పని చేయుచున్న వారితో కూడా మేము సమాధానంగా, సంతోషంగా ఉండడానికి మాకు మీ ప్రేమను, మీ కృపను మాపై ఉంచండి. ప్రభా, మేము చేయుచున్న పనులన్నింటిలో మాకు తోడుకుంటారని, ఈ దినమంతు డ్రైవింగ్ చేయుచున్న బిడ్డలు కానీ, ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు కానీ, ఉద్యోగస్తులు ఆఫీసులో చేస్తున్న ఉద్యోగాలు కానీ, హాస్పిటల్లో చేస్తున్నవారు, స్కూల్లో చేస్తున్నవారు, అలాగే ఈ లోకంలో ఉన్న వాటిలో ఎవరైతే ఏవే విధముగా పనిచేస్తున్నారో, వ్యవసాయం చేస్తున్నారో వారందరికీ తోడుగా మీ ప్రేమను ఇచ్చి
వారికి మీ కృపను దయచేస్తారని. ప్రభువా, నీ చిత్తమైతే నా యొక్క ఈ పాపినైన ప్రార్థనను మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని, త్వరలో రానయ్యున్న మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనను మీ పాద సన్నిధికి చేర్చుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయము కలుగునుగాక, అనంత నాశనము సాతానుకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు నామంలో అందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. మా యొక్క ఈ పరిచర్యను సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఫాలో చేయండి. నూతన యెరూషలేం అనే మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను, అలాగే పరలోకపు తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు కామెంట్స్ రూపంలో మీ ప్రార్థన అవసరతను తెలియజేయండి. టిక్టాక్ పరిచర్య, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ ఈ పరిచర్యలను కూడా ఫాలో చేయండి. అనేక మందికి ఈ వాక్యాన్ని అందించండి. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.